హాయ్ అండి. ప్రజెంట్ నేను వచ్చి మా ప్లాంట్లో ఉన్నానండి. నైట్ మాల్ లోడింగ్ ఉందని చెప్పి ప్లాంట్కి పంపించారు. నేనే కాదు, నాతో పాటు బళ్ళన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి. ఈరోజు శనివారం సందర్భంగా బళ్ళన్నీ కడిగి పూజ బొట్లు కొట్టామండి. నైట్ బాగా వర్షం పడటం వల్ల మాల్ లోడింగ్ అయిపోయిందండి. ప్రజెంట్ లోడింగ్ అయితే ఏమీ లేదు. బళ్ళన్నీ వచ్చి ప్లాంట్లో పెట్టుకున్నామండి. ఈరోజు వీడియో వచ్చి శనివారం సందర్భంగా బళ్ళన్నీ కడిగి నీట్గా పూజలు చేసాం కదండి. బళ్ళు లుక్ ఎలా ఉందని చెప్పి చూస్తారని చెప్పి ఈ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్కి కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి ఒక లుక్ వేద్దాం పదండి. ఈరోజు శనివారం సందర్భంగా బళ్ళు కడిగి పూజలు చేసామండి. ఇదిగోండి మా సుబ్బారావు అన్న బండి 5988. ఇదిగోండి మా సుబ్బు బ్రో అయితే ఇక్కడ ఉన్నాడు. అన్నా హాయ్ చెప్పు, నీ పేరు చెప్పు. చెప్పు. హాయే కాదు, నేను బండి గడికి పూజ చేశాను, ఎలా ఉందో కామెంట్ చేయండి అను. చెప్పు. ఈరోజు శనివారం సందర్భంగా బండి గడికి పూజ చేశానండి, ఎలా ఉందో చెప్పండి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. చూడండి బండి నీట్గా కడిగాడు సూపర్ బ్రో, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడండి గుండు బాస్, మా గుండు బాస్ గడు బండి. మా గుండు బాస్ గడు ఎలా కడిగాడో, పూజ అన్నది ఎలా చేశాడో కామెంట్ చేయండి. 4988. రే నాటకాలు అయితే గుండు పగులుద్ది, తీ ముసుకు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా, తీయే. హాయ్ చెప్పు. అరే ఏంట్రా ఇది? హాయ్ చెప్పి బండి ఎలా కడిగానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తీరా అన్న బండి ఎలా కడిగి పూజ చేశానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదే ఒక మొక్క చెప్పరా, నీకు దండం పెడతాను. చెప్పు. ఈడికి సిగ్గు అంటండి బాబు, ఆడదల్లా సిగ్గుపడతా. చెప్పు. చెప్పరా. బండి ఎలా కడిగి పూజ చేశానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా బండి ఎలా ఉందాను చూసారుగా, కామెంట్ చేయండి. ఏంటి బాబు అన్న, ఇంకోసారి చూసారుగా, కామెంట్ చేయండి. ఈ బండి వచ్చి 1488 అండి, మా చిట్టి బావ. ఇదిగోండి, ఇది కూడా కడిగి పూజ చేశాడు. చూడండి ఎలా ఉందో, బండ్లన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి. ఈరోజు వర్షం పడటం వల్ల ప్లాంట్ వేయలేదండి. ప్లాంట్ ఉందని చెప్పి వచ్చాం బండ్లన్నీ కలిసి. మా తాతరాజు బాబాయ్ బండి. మా బాబాయ్ అయితే పడుకున్నాడు. శుభ్రంగా కడిగి పూజ చేసాడు రాజు. ఈ బండి వచ్చి 1188 అండి, మా రాజేష్ బ్రో అండ్ కిరణ్ బ్రో. మా కిరణ్ అని మాట్లాడతాడండి ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు శనివారం సందర్భంగా బండి గడికి పూజ చేయించామండి. ఎలా ఉందో కామెంట్ చేయండి అంటున్నారండి. మాట్లాడతా సిగ్గంట. అరే ఏంట్రా ఇది? చూడండి ఎలా సిగ్గుపడుతున్నాడు. ఏమైందిరా? ఈ బండి వచ్చి 1688 అండి, మా కొండాబాబు బండి. దీనికైతే ఇప్పుడు ప్రజెంట్ మా కొండాబాబు డ్యూటీలో ఉన్నాడు. తెలుసు కదా, కొండు కోతికి గుండె గీసినట్టు ఉంటాడు. ఇదిగోండి. హాయ్ కొండబావా. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ఈరోజు శనివారం సందర్భంగా బళ్ళు గడికి పూజ చేసావు కదా, ఎలా ఉందో ఫ్రెండ్స్ని కామెంట్ చేయమని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి కామెంట్ చేయండి. ఏమని? ఏదో చేయమను. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. శనివారం సందర్భంగా బళ్ళు గడికి పూజ చేయించామండి. ఎలా ఉందో కామెంట్ చేయమను. చెప్పవయ్యా స్వామి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది. నా వాయిస్ బాగాలేదు బాబు. బాగానే ఉంది చెప్పు. శనివారం సందర్భంగా పూజలు చేసామండి ఫ్రెండ్స్, అందరూ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, లైక్ చేయండి నన్ను. ఓకే. ఇదిగోండి 1688 నీట్గా కడిగి పూజ చేశాడు మా కొండ బావ.
రాత్రి వర్షం అయితే ఇదిగోండి ఫుల్గా పడింది. మెటీరియల్ అంతా కూడా తడిసిపోయింది. బళ్ళన్నీ ఇదిగోండి ఇక్కడ ఎక్కడ బళ్ళు అక్కడ ఆపుకున్నాం. మా కొండబాబు వచ్చి అక్కడ పెట్టుకున్నాడు అనమాట. చూడండి మా తాతరాజు బాబాయ్ బండి, కిరణ్ అన్న బండి, ఇదిగోండి మా చిట్టుబాబు కూడా పడుకున్నాడు, బండిలోనే ఉన్నాడు. ఆ బండి వచ్చి 6988 మా కోట శ్రీనివాసరావు బండి అండి. ఇదిగోండి బండి గడిగి పూజ చేసేసాడు. అందరికంటే ఫస్ట్ చేసిన వ్యక్తికి ఈయన కోట శ్రీనివాసరావు గారు, మా బావ. హాయ్ కోట శ్రీనివాసరావు. హాయ్ ఫ్రెండ్స్, బండి గడికి పూజ చేశాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. నిన్ను నేను నిద్రపోనే ఉన్నా ఫ్రెండ్స్. చూడండి బళ్ళన్నీ కూడా లైన్గా కడిగి ఇక్కడ పెట్టుకున్నామండి. ఇక్కడ వచ్చి మా రాజేష్ బ్రోను రాజు కూర్చుని ఉన్నారు. ఇదిగోండి మన రాజేష్ బ్రో వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. హాయ్ ఫ్రెండ్స్ అను చెప్పు. ఇదిగోండి 1588 వచ్చి ఇక్కడ పెట్టారండి. దీనికి వచ్చి కృష్ణారావు బాబాయ్ పెద్ద ఆయన డ్యూటీలో ఉన్నది. ఈ బండికి అయితే పసుపు కుంకుమ గట్ట ఏమీ లేవంట, కొడుకున్నాడండి బాబాయ్ వచ్చి. ఫైనల్గా ఇదిగోండి 39. చూడండి లుక్ ఎలా ఉందో చెప్పండి, నా బండి లుక్ కామెంట్ చేయండి. నీట్గా కడిగానండి. ఈ వీడియో వచ్చి ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై డ్రైవర్.